కరెక్ట్ గా 2 టైం అవుతుంది అధ్యక్ష. 2కి ఇంకా ఆకలేస్తుంది అధ్యక్ష. 2 బయటకు వెళ్తారు అధ్యక్ష వాకౌట్. ప్రధానమంత్రి సభని సరిగా నిర్వర్తించినటువంటి ప్రభుత్వం ఇది అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అదే ఎస్పీ మీరు సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేదు, అవునా కాదా? ఆ ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయాడు అధ్యక్ష. ఆ ఎస్పీ 1 minute సార్, నో సార్, దయచేసి వారు మాట్లాడుతున్న మాట ప్రధానమంత్రి గారి సభను వచ్చి అప్పుడున్న ప్రభుత్వం వచ్చారంటే ప్రధానమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చారు, ఎన్ని సభల్లో ప్రధానమంత్రి గారిని గౌరవించామని తెలుసుకుని మాట్లాడాలి. దయచేసి ఏదో అవసరం కోసమని వాళ్ళు ప్రే చేయడానికి వాళ్ళు భజన చేద్దాం అనుకుని గౌరవ సభలు అనుకుంటే ఐఎమ్ సారీ, భజన మాటలు తెలుసుకుంటారు కానీ ఇది మాత్రం ధర్మం కాదు అధ్యక్ష. మాట్లాడటం అది ధర్మం కాదు అధ్యక్ష. మీరు ప్రధానమంత్రి గారి సభని ఈ సభలో తీసుకురావడం అది కాదు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు అబద్ధ కల్పనలు అసత్యాలు ఈ రాష్ట్రంలో అబద్ధ కల్పనలు అసత్యాలు. దాంతోపాటు ఇవాళ ఈ 19 కాలంలో హత్యలు మానభంగాలు, దాంతోపాటు చిన్నారుల అపహరణలు, ఇవన్నీ చేస్తుంది ఈ దుర్మార్గం చేస్తుంది ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యానికి. వాళ్ళకి వచ్చి కొత్త పలుకుతున్న ఈ కూటమి తాలూకా పెద్ద కారణానికి అది రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవధ్యక్ష. ఎక్కడున్నా అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతున్నానికి ఇటువంటి సభలో వీళ్ళతో వచ్చి సత్యరావు అధ్యక్ష వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళని వచ్చి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు అధ్యక్ష. ఈ టీవీ ద్వారా వాళ్ళు చేస్తున్న దురాధిగతాలు, వాళ్ళు చేస్తున్న అన్యాయాలు, జరుగుతున్న అన్యాయాలు, ఈ కార్యక్రమాలు. కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇంకా వాకౌట్ చేస్తామండి, ఏమైనా సమంజసంగా ఉందా? నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడి లేనిపోని ఆరోపణలు చేసి మేము సమాధానం చెప్తాం. ఒక్క నిమిషం స్వామి గారు, అందరూ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. లోకేష్ గారు సార్, ఎల్ఓపి గారు మాట్లాడిన విధానం హైలీ అబ్జెక్షనబుల్. ఒక సభ్యుడు ఇంకో సభ్యుడిని ప్లీజ్ చేసాక మేము లేము ఇక్కడ హౌస్లో. నంబర్ 1 ఆయన తెలుసుకోవాలి. ఆ రోజు ప్రధానమంత్రి గారి సభలో మేము అందరం పాల్గొన్నాం. ఆ రోజు మేము ఎంత ఇబ్బంది పడ్డాం మాకు తెలుసు. కనీసం భద్రత కల్పించలేదు, బ్యారికేడ్లు విరిగిపోయినాయి. ఆనాడు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్న సమయం మైక్ కూడా కట్టయింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం నోటీస్ జారీ చేసి అధికారుల్ని కూడా సస్పెండ్ చేసిన విషయం దయచేసి ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అధ్యక్ష. ఇప్పుడు ఎల్ఓపి గారికి ఇది ఒక అలవాటు అధ్యక్ష. ఆయనకు ఫ్యాషన్ ఈ తలుపు నుంచి వస్తారు, ఆ తలుపు నుంచి బయటకు వెళ్తారు అధ్యక్ష. మేము అన్నాం మళ్ళీ వాకౌట్ చేస్తారని మేము చెప్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయం చర్చ జరుగుతుంది. ఎందుకు అధ్యక్ష వాకౌట్ చేసేదానికి? అంటే వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదా? మా పైన వినాల్సిన బాధ్యత వాళ్ళ పైన లేదా? చర్చ జరగాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? వాళ్ళు కరెక్ట్ గా మీరు చూస్తే ఎల్ఓపి గారు విషయం కూడా చూస్తే అధ్యక్ష, కెమెరా మీరు రికార్డులు తీయండి అధ్యక్ష. కరెక్ట్ గా 2 టైం అవుతుంది అధ్యక్ష. 2కి ఇంకా ఆకలేస్తుంది అధ్యక్ష. 2 బయటకు వెళ్తారు అధ్యక్ష వాకౌట్. వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ చూశాడు అధ్యక్ష 2 అయిందా లేదా అని. అలా ఉంది అధ్యక్ష పరిస్థితి. బట్ దయచేసి నేను కోరేది ఏంటంటే, ఆయన హైలీ అబ్జెక్షనబుల్ పదాలు వాడారు. సోము గారు ఎవరో ఒకరిని ప్లీజ్ చేయాలో, ఒక పార్టీని ప్లీజ్ చేయాలనే విధంగా పర్సనల్ అటాక్ చేస్తారు అధ్యక్ష. అది కరెక్ట్ గా అధ్యక్ష. దయచేసి అది రికార్డు నుంచి తొలగించాలని గౌరవ చైర్మన్ నేను కోరుతున్నాను అధ్యక్ష.